హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా బంగాళాదుంప, క్యారెట్తో రుచికరమైన వెజిటేబుల్ పులావ్ ఈ విధంగా మీరు చేసుకొని ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను ఈ సైజులో 3 క్యారెట్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఈ సైజులో ఇలా కట్ చేయాలి, ఎందుకంటే ఈజీగా ఉడికిపోతుంది. అన్ని సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సైజు 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. వీటిని క్యూబ్ సైజులో కట్ చేసుకుంటున్నాను. అలాగే ముందు కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని మరియు ఈ బంగాళాదుంపల్ని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 మిర్చి తీసుకొని వాటిని నిలువున కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డని కూడా తీసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్ సైజ్ రైస్ తీసుకొని వాటిని నీట్గా 2 నుండి 3 సార్లు కడిగి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అందులోకి హోల్ గ్రామ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేశాను. తర్వాత అందులో కొంచెం సాజీరా మరియు కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. సో వాటిని ఇప్పుడు కొంచెంసేపు కలుపుకోవాలి. తర్వాత మనం ఇంతకు ముందే మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేశాను. వాటిని కూడా 1 నిమిషం పాటు వేపుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత లిడ్ పెట్టి కవర్ చేసి కాసేపు ఉడకనివ్వాలి. మరొక 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలుపుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడకనిస్తాను. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఇంతకుముందు కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకున్నాను 5 నిమిషాల తర్వాత. సో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల నీరుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒకటికొకటిసారి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇంతకుముందు 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను కదా. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ తక్కువైతే మరొక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను మరొక 2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి రైస్కి సరిపడిన ఉప్పు కూడా ఉండాలి కాబట్టి నేను 2 నుండి 3 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి నీటిని మరగనివ్వాలి. సో ఇప్పుడు నీరు వేడైంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అలా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో దానిపైన మూత పెట్టి కవర్ చేసి మరొక 5 నిమిషాలు ఉడకనిస్తే దాదాపు చూసారు కదా 2 నిమిషాలు అలా వదిలేస్తే ఎంత బాగా ఉడుకుతున్నదో. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో మరొక 2 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ 80% వాటర్ డ్రై అయిపోయాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మాత్రం ఉడికిన తర్వాత దీనిపైన మనం ఒక మూత పెట్టేసుకొని దానిపైన మరొక బరువైన మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎంత బాగా వచ్చిందో కదా. ఆల్మోస్ట్ రైస్ అంతా ఉడికిపోయింది. చూసారా వెజిటేబుల్ పులావ్ ఎంత బాగా వచ్చిందో? నచ్చిందా? అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి పక్కనే గంట బెల్ని కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.